హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్ ఖండవల్లి లక్ష్మికు మరొక కీలక బాధ్యత దక్కింది. ఆమెను జై భీమ్ యూనిట్ ఫౌండేషన్ రాజానగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఫౌండేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నియామక పత్రంతో పాటు ఐడెంటిటీ కార్డును కూడా ఆమెకు అందజేశారు. బాధితుల పక్షాన నిలబడి అనేక సమస్యలపై ఆమె చేస్తున్న పోరాటాలకు గుర్తింపు లభించింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో చురుగ్గానే ఉంటూ మరోవైపు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ద్వారా మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తనకు లభించిన పదవులను కేవలం హోదాగా కాకుండా బాధ్యతగా భావిస్తానని పేర్కొన్నారు. సంస్థ అగ్రనాయకత్వం సూచించే నిబంధనలు పాటిస్తూ ఫౌండేషన్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ ప్రముఖులు, పెద్దలు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా రాజానగరం నియోజకవర్గం నుండి, రాజానగరం మండలం దివాన్చెరు గ్రామం నుండి ఖండవల్లి లక్ష్మిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే, ఈరోజు నేను కొన్ని పదవులు కానీ రాష్ట్ర స్థాయిలో మహిళగా ఎదుగానంటే మీడియా మిత్రులు కూడా ఫుల్ సపోర్టు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకి ఎందుకు వచ్చానంటే, వైజాగ్ మహాపట్నంలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలిసి, ఉద్యోగస్తులు, పాస్టర్లు ప్రతి ఒక్కరు కలిసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగానికి తప్పనిసరి రాజానగరం నియోజకవర్గం నుంచి ఒక దళిత మహిళ నాయకురాలుగా నాకు స్పెషల్గా కబురు పంపించారండి. వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత ముఖ్య నాయకులు, ముఖ్య పెద్దలు అందరూ కలిసి ఆ మీటింగ్లో నన్ను ఖండవల్లి లక్ష్మి గారు ముందుకు రావాలని అడగగానే నేను చాలా సంతోషంతో ముందుకు వెళ్ళాను. వెళ్ళిన అనంతరం జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ తరపు నుంచి మీకు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పదవ ఏదో ఒకటి మీరు చెయ్యాలి, తప్పనిసరి మీ సపోర్ట్ మాకు కావాలని వారు అడిగారండి. అడిగితే నేను ఇలా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాలుగా ముందుకెళ్తున్నాను, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మహిళా చైర్మన్గా ముందుకెళ్తున్నాను, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయండి, అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల వారు రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా కూడా నాకు ఒక చిన్న పదవిని కూడా ఇచ్చారు, ఈ 3 పదవులను చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను, ఇంకా మీరు కొంచెం ఈ విషయంలో కొంచెం నన్ను తగ్గించండి, ఎవరైనా స్పీడ్గా తిరిగే పర్సన్ ఉంటే మీరు ఎన్నిక చేయండి అని అందరి సమక్షంలో కూడా నేను చెప్పడం జరిగిందండి. కానీ వారందరూ కలిసి దళిత మహిళల్లో మీరున్నంత స్పీడ్గా ఎవరూ లేరు, మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం, పార్టీలో కూడా మీరు కష్టపడ్డారు కానీ మీ నాయకులు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మాకు నోటిఫికేషన్కి వచ్చింది అని నా ఉద్యోగస్తుల సంఘం వారు నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, లేదండి తెలుగుదేశం పార్టీలో నాకు ఎప్పుడు ప్రథమ స్థానమే ఉంది, ఏయో చిన్న చికాకులు అవన్నీ మామూలే, నా స్థానం నాకు ఉందని చెప్పడం కూడా జరిగిందండి. అయితే వారు ఒక్క 5 రోజులు, వారం రోజులు టైం తీసుకొని మీకు మేము ఏది ఇచ్చినా శిరసా వహించాలి అని వారు చెప్పారండి. నేను సరే సార్, మీ మాటకు నేను కట్టుబడతాను, మీరు అందరూ కలిసి ఇంత సపోర్ట్గా మీరు నాకు మాట చెబుతుంటే కానీ నేను వినాలి, మీ అందరినీ నేను గౌరవించాలి, ఇలాంటి గౌరవం నాకు మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఏది చెప్పినా దానికి శిరసా వహిస్తానని నేను చెప్పడం జరిగిందండి. వెంటనే వారు ఈ 5 రోజుల్లో, ఈ వారం రోజుల్లో ఏం ఆలోచించుకున్నారో, లేకపోతే రాజానగరం నియోజకవర్గంలో ఏ ఎంక్వైరీ చేశారో, స్టేట్ వారీగా ఏ ఎంక్వైరీ చేశారో నాకైతే తెలియదు. కానీ నాకు మొన్న 5వ తారీఖున జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ తరపు నుంచి రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేసి ఐడెంటిటీ కార్డుని కూడా పోస్ట్ ద్వారా పంపించేశారండి. నేనే ఆశ్చర్యపోయాను, ఏంటండి సార్ అని ప్రసాద్ గారు, మాకు మధ్యలో ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారండి, ఆయన నేను వెంటనే ఫోన్ చేసి సంప్రదించడం జరిగింది. సార్ పోస్ట్ ద్వారా నాకు ఈ కార్డు పంపించారు, ఏంటి సార్ చెప్పా పెట్టకుండా నాకు రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏంటంటే లక్ష్మి గారు మేము మొత్తం నెతికాము, మహిళల్లో మీరున్నంత స్పీడ్గా కానీ యాక్టివ్గా కానీ మాకు ఎవరో కనిపించలేదు, మొత్తం మా నాయకులు మన కమ్యూనిటీ అందరూ కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఖండవల్లి లక్ష్మి గారి సమర్థురాలు, ఆవిడ చాలా యాక్టివ్ పర్సన్, ప్రతి కార్యక్రమాల్లో ముందుంటది, తప్పును తప్పుగా ఖండిస్తుంది అని వారు మాట్లాడి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగిందండి. అందు నిమిత్తం నాకు ఈ జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ వారు ఇచ్చిన ఈ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిని ఖచ్చితంగా బాధ్యతగా స్వీకరిస్తూ నేను చేస్తున్న ప్రతి వర్క్ను కూడా ముందుకు తీసుకెళ్తా, అలాగే వీరు నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిని తప్పకుండా ప్రజల్లోకి నేనేం చెయ్యాలి, ఎలా వెళ్ళాలని తెలుసుకుంటూ, ఒక పక్క పాస్టర్లో
ఒక పక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ